రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ నేతల వీపులు విమానం మోత మోగడం ఖాయమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆషామాషీవి కాదని, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే ఎన్నికలన్నారు. తెలంగాణ భవన్లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ 2.5 ఏళ్లలో రేవంత్ చేసిన అప్పులతో ఏం చేశారని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో ఆనాడు మన హుజూర్ నగర్ నియోజకవర్గంలో 70,000 ఓట్లు వస్తే తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరంన్నర తర్వాత గెలిచిన ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వదిలిపెట్టి పోయినా మేము మాత్రం వదిలిపెట్టమంటూ గ్రామాన సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్న మా తమ్ముల వల్లే, మా చెల్లెళ్ళ వల్లే ఏం జరిగింది అంటే పంచాయతీ ఎన్నికల్లో 14,000 ఓట్లు అదనంగా వచ్చినాయి. 70,000కు 84,000 అంటే మన బలం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. మనను వదిలిపెట్టిపోయిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టిపోయినాడు. కనీసం సొంత ఊరిలో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా? అంటే పార్టీ నీడ నుండి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇగో ఈ మీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేని గొప్ప ఉదాహరణ. మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలు సమర్థవంతంగా పోషించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నోడు 4 ఫీట్లున్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత. ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారినని పైశాచికానందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో కదా, నిన్న ఇక్కడెక్కడో శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతుల వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే వచ్చి ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. మాటలేమో ఆకాశాన్ని అంటే మాటలు, డైలాగులు, సినిమా డైలాగులు చూస్తే మరి కింద పనేమో ఏమీ లేదు. హల్లికి హల్లి, సున్నకు సున్నా. ఇక మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, 6.5 ఫీట్లో 7 ఫీట్లో ఉన్నాడు. ఏమి లాభం? ఆ కృష్ణా నీళ్లు తాగి బాగానే పెరిగిండు వాటంగా, కానీ ఏమి చేసిందేమి? అప్పట్లో డైలాగ్ కొట్టినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీకు యాదికుండాలా? ఏమన్నాడు? నేను కేసీఆర్ని దించేదాకా గడ్డమే దియ్య అన్నాడు. నేను అప్పుడే చెప్పిన, గడ్డం పెంచుకుంటే సన్నాసులు కలిసిపోతావు, ఏమి కాదు నీతోనని. ఈరోజు ఏదో అబద్ధ మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అడ్డగోలుగా ప్రజల్ని భ్రమంలో పెట్టి తప్పిదారిన భాగ్యలక్ష్మి బంపడ్రా మాదిరిగా జాక్పాటు కొట్టారు తప్ప మిమ్మల్ని నమ్మి జనాలు ఎవరు నిజాయితీగా ఓట్లు వేయలేదు, మోసపోయారు.